హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను వైట్ పులావ్ చాలా ఈజీగా బిన్నర్ చేసుకోవచ్చండి. నేను చేస్తున్నాను చూడండి. ముందుగా నేను ఒక బొగన పెట్టుకున్నాను. దానిలో కావాల్సిన నూనె వేసుకోవాలి. ఆ తర్వాత కడాయి మసాలా, మనం మామూలుగా ఏం కడాయి మసాలాని మనం వేసుకుంటామో అన్నీ దీనిలో లవంగము, పట్టె, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. దాంతోపాటే నేను డ్రై లెమన్ కూడా వేసుకున్నాను. డ్రై లెమన్ కూడా వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయ, పుదీనా, ఎర్రగడ్డ రెండు ఎర్రగడ్డ తీసుకున్నాను, పెద్దగా కోసి అది కూడా వేసి అన్నీ ఒకేసారి కలిపి వేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెంసేపు అట్లా ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ మసాలా, ఏ మసాలా ఉండదు. దాంతోపాటే మూడు కానీ 4 కానీ టమాటా తీసుకోవాలి. అది కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న ముక్కలుగా అట్లా కరిగిపోకూడదు అనమాట. అది అట్లే ఉండాలి. అదే వేసి అట్లా కలిపిన తర్వాత అప్పటికప్పుడే ఇది వచ్చి మాయకి మసాలా అంటాం కదా, ఇది మక్కరోన్లను కానీ వేసుకుంటారు. మక్కరోన్ మసాలా కూడా ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. టేస్ట్ కోసమే అది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను అది కూడా 2 తీసుకొని మాయకి మసాలా కూడా నేను వేసి ఉన్నా. దాంతోపాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి దాంతోపాటు కలుపుకొని మరి అంత మెత్తగా వచ్చిందాకా కలపకుండా అట్లా కచ్చపచ్చగానే ఉండాలన్నమాట. ఇంకా కొంతసేపు అట్లా వేయించిన తర్వాత దానికి తగిన ఉప్పు అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు నేను నీళ్ళు పోసుకుంటాను. నీళ్ళు వేసి నేను బియ్యం ఎంత తీసుకున్నానో ఆ ప్రకారం నేను నీళ్ళు పోసిన. దాంతోపాటే కావాల్సిన ఉప్పు మనం చూసి కరెక్ట్గా కావాల్సినంత ఉప్పు వేసుకొని కొంతసేపు అట్లా ఉడికి వచ్చిన తర్వాత ఉడికింది, నీళ్ళు కూడా ఉడికింది కదా, వేడి అయిన తర్వాత పక్కన నేను బియ్యం కడిగి నానబెట్టి ఉన్నాను ఒక అరగంట ముందే. ఆ బియ్యం కూడా వేసి దానిలో కలిపేసేయాలి. ఉన్న బియ్యం అంతా నేను కరెక్ట్గా మొత్తం నీళ్ళు కూడా మనం కరెక్ట్ వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా చూసుకోవాలి. ఇప్పుడే చూసిన తర్వాత అప్పుడే మూత పెట్టి కొంతసేపు ఉడికిన దాకా అట్లా వండించిన తర్వాత నేను కలర్ కోసమే, ఇది కొద్దిగా కలర్ కోసం అనేసి నేను కలర్ ఫుడ్ కానీ అది వాడలేదు. దీనిలో సఫరాన్ కుంకుమ పువ్వు ఉంది కదా, ఆ కుంకుమ కొద్దిగా లైట్గా నీళ్ళు వేడిచ్చేసుకొని ఆ నీళ్ళు లైట్ వేడిగా ఉండాలి. ఆ నీళ్ళు ఎప్పుడైనా వాటర్ కొద్దిగా వేడిగా ఉండాలి. అప్పుడే ఇది వేసిన వెంటనే కలర్ వస్తుంది. దీనిలో వేసి ఒక 10 నిమిషాలు అట్లా పక్కన నానబెట్టినాను. ఒక 10 నిమిషాల తర్వాత దానిలో కొద్దిగా కలరు దిగిన తర్వాత దానిపైన అట్లా చల్లుకోవాలి. ఇది చాలా బాగుంటుంది, వాసన కూడా చాలా బాగుంటుంది. కుంకుమ సఫరాన్ అంటాం కదా, ఆ సఫరాన్ వాసన కూడా పులావులో వైట్ పులావు చాలా బాగుంటుంది. ఎందుకంటే దీనిలో ఏ మసాలా ఉంటుంది కాబట్టి అట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, పక్కన పెట్టేసిన దమ్ముకు. ఇప్పుడు నేను దానికి గోస్ కర్రీ చేస్తున్నా. అది కూడా ఒక 2-3 విసులు వచ్చిన దాకా పక్కన ఉడకబెట్టేస్తున్నాను. దానికి కావాల్సిన అన్ని మసాలా అంతా రెడీగా పెట్టుకున్నాను. ధనియా, కారం, పసుపు, దానికి కొద్దిగా మటన్ మసాలా కూడా వేసుకున్నాను. మటన్ మసాలా అన్నీ తీసి పెట్టిన. దానిలో ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయ, కొద్దిగా టమాటా, కొద్దిగా బిర్యానీ ఆకు ఉంది కదా, ఆ బిర్యానీ ఆకు మసాలా అన్నీ ఒకేసారి కలిపి, ఇప్పుడు నేను చూపించిన మసాలా ఉంది కదా, అన్నీ ధనియా పొడి అన్ని మసాలా అన్నీ ఒకేసారి కలిపేయాలి. అంతా ఒకేసారి కలిపి దానికి కావాల్సిన నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక 2 నుంచి 3-4 సీట్లు వచ్చిన దాకా ఉడకబెట్టుకోవాలి. ఇంతేనండి, అయిపోయింది. చూడండి, ఈజీగా మనం పక్కన అంతా వేయించుకొని అన్నీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఒకేసారి వేసి ఉడకబెట్టుకోవడమే. ఇది చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఈ గోష్ కర్రీ కూడా అయిపోయింది. పులావ్ కూడా రెడీ అయిపోయింది. ఇంతేనండి, అయిపోయింది. చూడండి, ఇంకా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మేము ముందు ఉంటాను. ఇంతేనండి మా ఇంటికి స్పెషల్ ఈరోజు. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి.